ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్లు పంచే కార్యక్రమంలో భాగంగా గతంలో వాలంటీర్లు పంచితే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినాక సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదో గ్రామం వెళ్ళి పెన్షన్ ఇచ్చే పరిస్థితి. మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు దీన్ని బాధ్యతగా తీసుకుని 1వ తారీఖు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం, 1వ తారీఖే జీతాలు ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో 5 సంవత్సరాల తర్వాత వచ్చింది. అలాగే ఈరోజు దావాజీగూడెంలో దాదాపు 815 మందికి 35 లక్షల రూపాయలు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అలాగే నియోజకవర్గం మొత్తం 17,39,00,000 40,521 మంది లబ్ధిదారులు. ఈ నియోజకవర్గంలో 2,85,000 మంది ఓట్లు ఉంటే దాదాపు 41,000 మందికి మేము పెన్షన్ ఇచ్చే కార్యక్రమం. ఓట్లు లేని ప్రజలు ఇంకో 1,00,000 పైన 1,30,000 ఉంటారు, కానీ పెన్షన్ వచ్చేది పెద్ద వయసులకే కాబట్టి దాదాపు 2,80,000 40,000 మందికి మేము పెన్షన్ ఈ ప్రభుత్వం ఇస్తుందంటే. అలాగే కొత్తగా మనం కొన్ని యాడ్ చేసాం. ఇంకా కొంతమంది అర్హులైన నిరుపేదలకి అర్హత ఉండి విడో పెన్షన్ రాని వాళ్ళకి కూడా ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వాళ్ళు రాబోయే కాలంలో కొత్త పెన్షన్లు మొన్న కొన్ని వచ్చినాయి, మళ్ళీ నెక్స్ట్ టైం వాటిని కూడా మిగతా యాడ్ చేస్తామని తెలియజేస్తూ, ఈ బుధవారం దావాజీగూడెం పంచాయతీలో పవన్ కళ్యాణ్ గారి పర్యటన పోస్ట్పోన్ అవడం చాలా బాధాకరం. ఈ ఊరు నష్టపోయింది ఆ రోజు. సో ఈ సర్పంచ్ ఇక్కడ గెలిచిన 2 సర్పంచ్ నియోజకవర్గంలో ఒకటి ఉంటే, ఒకటి రంగనగూడెం సర్పంచ్ తెలుగుదేశం పార్టీలు గెలిస్తే, రెండోది కమ్యూనిస్ట్ పార్టీ మద్దతుతో కమ్యూనిస్ట్ పార్టీ సర్పంచ్ ఈ దావాజీగూడెంలో గెలిచిన పరిస్థితి. మొన్న ఎన్నికల్లో కూడా నాకు ఎప్పుడూ లేని విధంగా 2,700 ఓట్ల మెజారిటీ వచ్చిన గ్రామం అది. అలాగే ఈ గ్రామాభివృద్ధికి కోసం పనిచేస్తానని చెప్పా, సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి పనిచేస్తానని చెప్పా. సిహెచ్సి సెంటర్ దారుణమైన పరిస్థితి. గత శాసనసభ్యుడు పరిపాలించిన 5 ఏళ్ళు 10 ఏళ్ళకి నేను పరిపాలించిన 2 ఏళ్ళకి సుస్పష్టమైన తేడాను మీరు గమనించవచ్చు. మీడియా సోదరులకి సుస్పష్టంగా ఒకే విషయం అడుగుతున్నా. పాత శాసనసభ్యుడి కార్యాలయం ఎదుర్కొన్న సిహెచ్సి సెంటర్ దారుణమైన పరిస్థితుల్లో ఉంటాయి. ప్రభుత్వం దగ్గర నిధులు లేముంటే కోల్ ఇండియా చైర్మన్తో మాట్లాడి 3 కోట్లు, కానీ మిగతా కంపెనీలు సిఎస్ఆర్ ఫండ్తో 4,50,00,000 ఇవాళకి సిఎస్ఆర్ ఫండ్ తెచ్చాం. ఇంకో 2-3 కోట్లు తెస్తే మన హాస్పిటల్ డెఫినెట్గా బాగుంటుంది. కనీసం కాంపౌండ్ వాళ్ళు కూడా పడిపోయిన చూడని పరిస్థితి. అట్లాగే దావాజీగూడెం రోడ్ ట్రాఫిక్ ఎంత ఉన్నా ఉంగుటూరు వెళ్ళే వాళ్ళు ఈ మండలం మొత్తం వెళ్ళే రోడ్డును కూడా గాలికి వదిలేశారు. అతను ఉన్న రోడ్డును కూడా అతను వేయించిన పరిస్థితి. దానికి ₹1,00,00,000 కలెక్టర్ దగ్గర నుంచి ఫండ్ తెచ్చి దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాం. అందరినీ ఒప్పించి మెప్పించి ఎక్స్టెన్షన్ చేసాం తప్ప ప్రతి షాప్ వాళ్ళ దగ్గరికి నేనే వెళ్ళి మాట్లాడి వాళ్ళని వెనక్కి పెట్టించి, అది గాంధీ బొమ్మ సెంటర్ అయితే 35-40 అడుగులు రోడ్డు ఉందని 120 అడుగులు రోడ్డు చేసాం. గాంధీ మహాత్ముడు విగ్రహం ఎలా ఉంది, మీ మీడియా వాళ్ళు ఎప్పుడు గన్నవరం చూపించినా మీ మీడియా సోదరుల్ని ఇంకా నేను రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని నేను భావించట్లా. గతంలో చెప్పా, ఆ రైల్వే స్టేషన్ గన్నవరం బోర్డును చూపించి గన్నవరం స్థాయిని దిగజార్చొద్దని చెప్పా. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు, వెలువల సీతారామ గారు, కాకాని వెంకటరత్నం గారు, ఉక్కు కాకాని ఇటువంటి మహానుభావులు ప్రతినిధి వచ్చిన నియోజకవర్గంలో 10 ఏళ్ల పాటు మట్టి దందా, 10 ఏళ్ల పాటు అక్రమాలు, అన్యాయాలు, పంచాయతీలు, సెటిల్మెంట్లు జరిగిన వాస్తవం ఏ గ్రామంలో ప్రజలను అడిగినా తెలిసిన పరిస్థితి. పిల్లి పాలు తాగితే ఎవరు చూడలేదు అనుకుంటాం, కరెక్ట్ కాదు. అందరికీ తెలుసు ఏం జరిగింది. నియోజకవర్గంలో 22,000 భూములు పెట్టారు. మర్లపాలెం గ్రామంలో రైతులను ఇబ్బంది పెడతాయి, 22,000 పడతాయి, 22,000 నుంచి తెప్పించేసా. అలాగే పోలవరం కెనాల్ని లింకప్ చేయడానికి డబ్బులు ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ 38 కోట్ల రూపాయలు కేటాయించినందుకు నేను దాదాపు దెబ్బలాట తీసుకొచ్చిన ప్రాజెక్ట్ అది. అలాగే రామవరప్పటి దగ్గర రెక్కడ తెగండి ఒక్క ఉత్తరాంధ్ర సోదరులు ఉండే వాళ్ళ దగ్గర అవసరమైతే ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే నా వంతుని నేనే వేస్తానని చెప్పా. దాన్ని కూడా ఒక వంతుని శాంక్షన్ చేసినందుకు, 2 అన్న క్యాంటీన్లు అడిగితే 2 శాంక్షన్ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సిఎంఆర్ఎఫ్ కూడా ఈ రాష్ట్రంలో మిగతా నియోజకవర్గం వేరు, గన్నవరం నియోజకవర్గం వేరు, అర్హులైన అర్హత ఉండి కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళకు కూడా తెలుగుదేశం పార్టీ అనే పేరుతో వాళ్ళందరినీ సెకండ్ గ్రేడ్ సిటిజన్ లాగా చూసి వాళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వని పరిస్థితి. సీఎంఆర్ఎఫ్ ఇవ్వని పరిస్థితి. సీఎంఆర్ఎఫ్ ఇవ్వకపోతే ముఖ్యమంత్రి గారిని అడిగి అప్పుడు కొంతమందికి, మొన్న 70 మందికి, మొన్న 120 మందికి, మొత్తం 350 మందికి పోయినసారి ప్రభుత్వంలో వాళ్ళకు కూడా ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా గన్నవరం ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అభివృద్ధి అంటే ఒక రోడ్డు వేయటమో, ఒక డ్రైనేజ్ వేయటమో అని నేను భావించట్లా. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసిన బాధ్యత ప్రభుత్వాన్ని శాసనసభ్యుడిగా నా మీద ఉంది, అది చేస్తా ఇటు పరిస్థితుల్లో. కానీ ఈ నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది తప్ప అసలు ఆఖరికి ఏ స్థాయిలో ఉందంటే, ఈ దావాజీగూడెంలో సీతారామస్వామి టెంపుల్ దేవుడిది ఉంటే సాక్షాత్తు సీతారామస్వామి టెంపుల్ పూజారి గారు వచ్చి, అయ్యా మా దేవుడికి నైవేద్యం పెడతా కొంచెం చూడమని. ఈ సాంబశివరావు గారు కానీ వీళ్ళు రోజు నా దగ్గరికి వచ్చేవాళ్ళు, వారం ఒకసారి ఆఫీస్కి వచ్చేవాళ్ళు, నరేంద్ర గారు అందరూ.
దాన్ని కూడా దేవుడు ఆస్తిని సైతం ఆ రోజు నూజివీడి జమీందారు ఇస్తే ఆ తర్వాత అది పేచి ఉంటే చల్లపల్లి జమీందారు వచ్చి యాలగడ్డ శివరామప్రసాద్ రాచరికంలో ఉన్నప్పుడు ఆయన వచ్చి దాన్ని సరి చేశారని చెప్పి ఆ తర్వాత మళ్ళీ నువ్వు వచ్చి సరి చేసావున్నందుకు నాకు చాలా దేవుడు భూమిని కాపాడి వెలగపూడిలో దేవుడికి 6,500 గజాలు దేవుడికి ఇప్పిస్తాం. నేను చాలా కార్యక్రమాలు చేశాను, ఎన్ని చెప్పాలంటే ఒక పూట పడుతుంది, కానీ అత్యంత సంతృప్తి ఇచ్చే అంశాల్లో అదొకటి. అలాగే రాబోయే కాలంలో జూలై 15వ తారీఖున ఒక రోజు అటు ఇటు మంచి రోజు చూసి ఆస్పిషియస్ డే రోజున ఏఐ సెంటర్ని ప్రారంభిస్తున్నాం. భారతదేశంలో ఎక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ఎక్కడా ఫ్రీగా లేదు. అది గన్నవరంకి తీసుకొచ్చా. హెచ్సిఎల్ఆర్తో పోయిన సంవత్సరం మాట్లాడితే ఇప్పుడు వచ్చిన పరిస్థితి. రేపటి నుంచి ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటే ఈ నియోజకవర్గంలో ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు, బీఎస్సీ బీకామ్లు చదువుకున్న వాళ్ళు ఆ ట్రైనింగ్ తీసుకోవాల్సిందిగా మీ ద్వారా అప్పీల్ చేస్తున్నా. ఇది ఒకటి టెలికాస్ట్ చేయండి, మిగతా అంతా మీరు చెప్పిన పర్లేదు నాకు. సో గన్నవరం యువతకి అది ఉపయోగపడే ప్రాజెక్టు. రాబోయే కాలంలో అయితే హెచ్సిఎల్ ఇస్తుంది ఉద్యోగం, లేదంటే హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ ఎక్కడైనా కోట్లాది రూపాయలు అట్లీస్ట్ 50 లక్షలు 60 లక్షల ప్యాకేజ్తో ఉద్యోగాలు వచ్చే పరిస్థితి. ఆ ఏఐ ట్రైనింగ్ సెంటర్ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిన కోరుతున్నాం. అవసరమైతే ఇది ప్రజలకు తెలియదు అనుకుంటే మా బూత్ లెవెల్ ఏజెంట్ల దగ్గర నుంచి పార్టీ నాయకులు, మండల పార్టీ, గ్రామ పార్టీ అధ్యక్షులు, సెక్రటరీ కూడా చెప్తా. చాటింగ్ పేమెంట్ కూడా ఈ వాళ్ళకి చెప్పిస్తా. నెక్స్ట్ రివ్యూ మీటింగ్లో చేస్తా. అది కూడా కుదరపోతే పేపర్ ఏడన్నా ఈనాడులోనూ జ్యోతిలోనూ ఏసైనా ఈ ఏఐ మెషిన్ లెర్నింగ్ నెలకు 6 లక్షల రూపాయలు ఖర్చు పెడతా హెచ్సిఎల్ నొప్పించా. గతంలో పరిపాలించిన ఈ పనికిమాలిన పాలకులు, అది పేరు నాని కానీ గుడివాడ నాని కానీ, వీళ్ళిద్దరూ ఇక్కడ హెచ్సిఎల్లో ఉన్న సిఎస్ఆర్ ఫండ్స్ని 75 లక్షలు గుడివాడకి, 75 లక్షలు మచిలీపట్నానికి ఖర్చు పెట్టారంటే వాళ్ళు ఎంత చేతగాని మంత్రులు అనేది వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. హెచ్సిఎల్ నడిపొట్టున మా గన్నవరంలో ఉంటే మేము పొలం కేటాయిస్తే 5,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన కంపెనీ ఇక్కడ ఉంటే ఈ సిఎస్ఆర్ ఫండ్ బయటకి ఇవ్వటం కుదరదు, మాకేమని చెప్పాం, గ్రీనరీ చేయమని చెప్పాం గన్నవరంలో. ఇప్పుడే ఎండిఓ చెప్తున్నారు ఒక 1000 మొక్కలు ఇస్తామన్నారని. రాబోయే కాలంలో గన్నవరాన్ని గ్రీనరీగా చేస్తా. రాబోయే కాలంలో ఎక్కడ అభివృద్ధి చేసినా, రోడ్లు యాక్షన్ చేసినా, యాక్సిడెంట్లు అయ్యి ప్రజలు చనిపోయి చెరువులు అక్రమంగా తవ్వేసి 53 మంది పిల్లల మరణానికి కారణమైన వాళ్ళకి వాళ్ళ ఉసురు మీకు తగలదని అడుగుతున్నా. మొట్టమొదటిసారిగా 12 సంవత్సరాల తర్వాత ఈ నియోజకవర్గంలో మట్టి అనేది ఫ్రీగా వచ్చింది. గతంలో ఈ నియోజకవర్గంలో మట్టి దోపిడీ జరిగింది, కొండల మావేని కొండపావులూరులో అంతా అక్రమాలు, అవినీతి. వాటి గురించి మాట్లాడుతూ టైం వేస్ట్. ఇది అందరికీ తెలిసిందే. ఈ ఒక్క గొంతుకే గత 9 సంవత్సరాలుగా ప్రశ్నించింది. ఈ ఊరి ఉమ్మడాస్తులు, చెరువులు ఎవడో తవ్వుకుంటుంటే ఏ పార్టీ నాయకుడైనా మీరు ఎందుకు చూస్తూ ఉన్నారండి? మీరు ఏ గ్రామం చూడండి, దావాజీగూడు ఈ పెద్ద గ్రామం, ఈ గ్రామంలో స్కూల్ పలంగా ఉంది, గుళ్ళు పలంగా ఉన్నాయి, బళ్ళు పల్లంగా ఉన్నాయి. అసలు మీరు యూ కెన్ టేక్ ఇట్ ఎనీథింగ్. గవర్నమెంట్ ఆఫీస్ అంటే పల్లంలో ఉంటే కనీసం తట్ట మట్టి పోయకుండా గన్నవరం మట్టిని బయటకు తరలించి గురజాడప్పరు దేశం అంటే మనుషులై, దేశం అంటే మట్టి కాదు అన్నదాన్ని గన్నవరం అంటే మట్టిని స్థితికి తీసుకెళ్లారు. నాకు అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే నేను గన్నవరానికి గత వైభవం తీసుకొస్తానని చెప్పా. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు, కాకాని వెంకటరత్న గారు, వెలువడి సీతారామయ్య గారు అలాంటి స్థాయిలో వాళ్ళ మహానుభావ స్థాయిలో పనిచేయకపోయినా పనికిమాలిన పనులు చేయనని చెప్పారు. అలాగే నియోజకవర్గంలో ఎలాంటి భాష మాట్లాడేవాళ్ళు, ఎన్టీఆర్ పెట్టిన ఎలా అవమానించారు, ఇవన్నిటికీ ప్రజలు 37,628 ఓట్లతో, నేను ఓడిపోయింది 270 ఓట్లతో అయితే 140 రెట్లు మెజారిటీతో నన్ను గెలిపించి శాసనసభకు అనుకున్నారు. దాదాపు ఈ పార్టీ పెట్టిన దగ్గర నుంచి చాలా గ్రామాల్లో ముస్తాబాద్ కానీ, మానికొండ కానీ ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే చాలా గ్రామాల్లో ప్లస్ రాని ఊళ్ళన్నీ మొట్టమొదటిసారిగా ప్లస్ వచ్చిన పరిస్థితి. పార్టీ ఇంకా పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. రాబోయే సెప్టెంబర్లో లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయి. డెఫినెట్గా ఈలోపు పార్టీ కార్యకర్తలు కానీ, బూత్ లెవెల్ ఏజెంట్ దగ్గర నుంచి నా వరకు ఇంక్లూడింగ్ అబ్జర్వర్ ఏ పొజిషన్లో ఉన్నాళ్ళైనా వచ్చే నెల నుంచి గ్రామాల బాటు పట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన సత్తా చూపించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మీకు ఎందుకు చెప్పారంటే ఇందాక 2 సర్పంచులు గెలిచామని. ఆ 2 సర్పంచులు గెలిస్తే 84 పంచి రాబోయే కాలంలో మెజారిటీ స్థానాలను చెప్పడం కానీ 95% కనీసం మనం గెలవాల్సిన అవసరం ఉంది. అలాగే మిత్రపక్షాలకి ఇచ్చే అవకాశం అది ఇంకా పార్టీ డిసైడ్ చేసిన తర్వాత జనసేనకి ఎన్నిద్దాం, బీజేపీకి ఎన్నిద్దాం అని తెలిసిన తర్వాత ఎన్నికలు చేద్దాం. అలాగే రాబోయే కాలంలో ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ ఇవన్నీ చేస్తున్నాం. R&R ప్యాకేజ్ చేసిన వాళ్ళు అడగరు. 76 మందికి అమరావతిలో ఫ్లాట్లు ఇప్పించి 2 నెలలు అయింది. సోదరుడు అడిగేది కరెక్ట్. నేను రామ్మోహన్ నాయుడుతో కూడా రోజు మీ ముందే మాట్లాడా. తర్వాత మీకు పడలా నేను మాట్లాడతాను, గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా. ఈ 76 ఫ్లాట్లు సీతారామ స్వామి టెంపుల్ది నేను ఆ రోజు ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి చాలాసార్లు ఫాలోఅప్ చేసి అసెంబ్లీలో కూడా మాట్లాడా. మీ సమస్యను నేను ఇప్పుడు 2 సార్లు అసెంబ్లీలో మాట్లాడా. దాదాపు 2 గంటల 42 నిమిషాలు ఈ నియోజకవర్గ సమస్యల కోసమే అసెంబ్లీలో నేను ఈ 2 సంవత్సరాలు మాట్లాడా. డెఫినెట్గా మీ సమస్యను పరిష్కరిస్తా. R&R ప్యాకేజీలో నష్టపోయిన వాళ్ళు ఇంకా కొద్దిమంది ఉన్నారు, వాళ్ళతో ముఖ్యమంత్రి గారితో ప్రత్యేకంగా కలిసైనా ఆడ సమస్యను కూడా పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాం. అలాగే
రాబోయే కాలంలో మీరు గన్నవరం అంటే ఆ గన్నవరం సెంటర్ని చూపించండి, హెచ్సిఎల్ కంపెనీ చూపించండి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూపించండి తప్ప ఆ పోర్ట్ని దయచేసి ఇంకా చూపించదు. ఇంకా యూట్యూబ్ ఛానల్స్ ఇంకా వాళ్ళు అదే పాటలో ఉన్నారు, దయచేసి యూట్యూబ్ ఛానల్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు గన్నవరం సెంటర్ ఇప్పుడు చూపించండి. గన్నవరం సెంటర్ 30 అడుగుల రోడ్ 120 అడుగుల రోడ్ అయింది. గాంధీ గారి విగ్రహం కామశేఖరం పెట్టాం, ఎన్టీ రామారావు విగ్రహం కామశేఖరం పెట్టాం. అలాగే రాబోయే కాలంలో ఎన్టీఆర్ కామశేఖరాలు పెట్టాల్సిన అవసరం ఉంది. దావాజూడును కూడా ఇక్కడ పెట్టమని ఇప్పుడే పార్టీ నాయకులు చెప్పా. అలాగే ఎన్నికేపాడు దగ్గర కానీ వీరవల్లిలో కానీ ఎన్ని పెట్టమని చెప్పా. అలాగే ఈ మట్టి తోవి 53 మంది పిల్లలు చనిపోవటానికి కారణమై వాళ్ళకి వ్యక్తిగతంగా నేను సహాయం చేసిన గౌరవ ముఖ్యమంత్రిని అడిగితే 3 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. ముఖ్యమంత్రి గారు దానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ చెరువుల మీద ఎంక్వైరీ చాలా మెల్లగా జరుగుతుంది. అధికారులు అలసత్వాన్ని సహించే ప్రసక్తే లేదు. గ్రీవియన్స్లో మేము 2వ స్థానంలో ఉన్నాం రాష్ట్రంలో, అయినా దానికి బాగా చేస్తున్నారని గన్నవరం నియోజకవర్గ అధికారులందరినీ అభినందిస్తూ, అట్ ద సేమ్ టైం ఎంక్వైరీల విషయంలో లేట్ చేస్తానని తీవ్రంగా పరిగణిస్తున్నా. నందమూరు చెరువు 2 తాడి చెట్లు తవ్వితే గొడ్డు కూడా వెళ్ళని పరిస్థితి. నేను తుంగభద్ర డ్యాంలో ఎడ్లు చనిపోతే ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉన్నాయంటే చూసుకోండి. చెరువుకి నదికి తేడా లేని పరిస్థితిలో ఈ నియోజకవర్గాన్ని పరిపాలించారంటే సిగ్గుచేటది. ఈ చెరువు మీద చిక్కవరంలో 3 పిల్లలు చనిపోతే నేను అధికారులను ఆదేశించా ఎంక్వైరీ చేయమని. ఇంతవరకు ఆదేశాలు మరి బేఖాతరు చేశారని నేను అనుకోను, కానీ ఇంకా నత్తనాటకు నడిపిస్తున్నారు. జిల్లా కలెక్టర్ కూడా చెప్తా, ఎట్టి పరిస్థితుల్లో దాని మీద కేసు కట్టాల్సిందే. ఎవడైతే తవ్వాడో 3 మరణానికి కారణమైందని నేను చాలా సీరియస్గా తీసుకుంటున్నా. ఎట్టి పరిస్థితుల్లో దాని మీద యాక్షన్ తీసుకోకపోతే నా రియాక్షన్ చాలా భయంకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ.